హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తుంతుల. ఈరోజు మనం డిఎస్సి ఎస్జిటి మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్ 3లోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని షార్ట్ కట్స్ మెథడ్లో నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫస్ట్ వన్, ఈ క్రింది వాన్లో చతురస్ర సంఖ్య మరియు త్రిభుజ సంఖ్య ఏది అన్నారు. చతురస్ర సంఖ్య అంటే n స్క్వేర్ రూపంలో ఉండేవన్నీ చతురస్ర సంఖ్యలు అవుతాయి. ఇక్కడ 4, 9, 25, 36 ఇవన్నీ కూడా n స్క్వేర్ రూపంలోనే ఉన్నాయి. కానీ త్రిభుజ సంఖ్య అంటే n × n+1/2 ఫామ్లో ఉండాలి. ఇక్కడ 36ని మనం ఎలా రాయొచ్చు అంటే 8 × 8+1/2. చూడండి, 8 × 8+1/2 అంటే 8 × 9/2, 2 4s కాబట్టి 4 9s 36 వస్తుంది. కాబట్టి 36ని మనం 6 స్క్వేర్గా అంటే n స్క్వేర్గా రాయొచ్చు, n × n+1/2గా రాయొచ్చు. కాబట్టి 36 అనేది చతురస్ర సంఖ్య మరియు త్రిభుజ సంఖ్య అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. రెండు సంఖ్యల కసాగు వాటి గసాబాకి 12 రెట్లు అన్నారు. ఆ రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాల మొత్తం 403 అని ఇచ్చారు. మరియు ఆ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య 93 అయితే రెండవ సంఖ్య అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే గసాబా అంటే హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ అని చెప్పి అనుకోండి, తెలియదు కాబట్టి. ఇక్కడ కసాగు గసాబాకి 12 టైమ్స్ అన్నారు. అంటే ఎల్సిఎం అనేది ఎస్సిఎఫ్కి 12 టైమ్స్ అవుతుంది. అంటే కసాగ్ అనేది ఏమవుతుందంటే 12x అవుతుంది. ఇక్కడ రెండు సంఖ్యల మొత్తము కసాగు మరియు గసాబాల మొత్తం 407 ఇచ్చారు. అంటే x + 12x వచ్చేసి 403 ఇచ్చారు. సో 13x = 403 అమ్మ. సో x = 403/13. సో 13 3s 39, 13 1s. సో x అనేది 31 వస్తుంది. కాబట్టి గసాబా x కాబట్టి గసాబా 31 అవుతుంది. కసాగు వచ్చేసి 12 × 31 అవుతుంది. సో మనకి ఫస్ట్ నంబరు ఇంటూ సెకండ్ నంబర్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కాబట్టి ఫస్ట్ నంబర్ ఇచ్చారమ్మా 93 అని, సెకండ్ నంబర్ తెలియదు కనుక్కోవాలి. ఎల్సిఎం వచ్చేసి 12 × 31, హెచ్సిఎఫ్ వచ్చేసి 31. ఓకే, సో 31 1s 31 3s, 3 1s 3 4s. సో సెకండ్ నంబర్ ఏమొస్తుందంటే 124 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, √1225 ప్లస్ √0.0615 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 35.25 అయితే ఎక్స్ విలువ అని చెప్పి అడిగారు. సో ఇది 35కు స్క్వేర్ రూట్ అమ్మా. సో 35 ప్లస్ √0.0615 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 35.25 అయింది. సో √0.0615 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఇందులోంచి తీసేస్తే 0.25 వస్తుంది. 35.25 మైనస్ 35 అంటే 0.25 వస్తుంది. స్క్వేర్ రూట్ని రిమూవ్ చేయడం కోసం బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు 0.0615 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0.25 × 0.25 అంటే 0.0625 వస్తుంది. సో దాని నుంచి x ఈక్వల్ టు 0.0625 మైనస్ 0.0615 అవుతుంది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 0.00, ఓకే ఇది 01, సో 0.001 వస్తుంది. సో 0.001 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1200లో 37/1/2% ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు 1200 × 37/1/2/100 అవుతుంది. ఈ 2 0 క్యాన్సిల్ అవుతాయి. 12 × 37.5 అంటే 75/2 అమ్మ. 2 1s 2 6s. సో 6 × 75 అంటే 450 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక మెకానిక్ 2 స్కూటర్లని ఒక్కొక్కటి 18,000 రూపాయల చొప్పున కొనెను. ఒక దానిని 20% లాభానికి మరొక దానిని 10% నష్టానికి అమ్మినచో మొత్తం మీద అతనికి వచ్చునది అని చెప్పిచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు 2 స్కూటర్లని ఒకే ధరకి కొన్నప్పుడు అంటే కొన్న వెలలు సమానమైనప్పుడు ఓకే
చాలా సింపుల్గా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చమ్మా. అతనికి ఏమొస్తుందంటే ఇక్కడ లాభము మొదట ఏముంది చూడమ్మా, లాభము ఎంతమ్మా 20% కాబట్టి ప్లస్ తీసుకోవాలి. నష్టం ఎంతమ్మా 10% కాబట్టి -10/2 వేసేయటమే. సో 20 - 10 వస్తుంది. 10/2 10/2 అంటే 2 5s 5 వస్తుంది. అంటే ఇక్కడ పాజిటివ్గానే ఉంది కాబట్టి 5% లాభం వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు రెండిటిని ఒకే ధరకి కొన్నప్పుడు ఓకేనా, లాభము మైనస్ నష్టము బై 2 వేయండి. ఇక్కడ ప్లస్ వస్తే +5 వస్తే 5% లాభం అని రాయండి. ఒకవేళ -5 వస్తే 5% నష్టం అని రాసుకోండి. నెక్స్ట్ వన్, మొదటి n సహజ సంఖ్యల సరాసరి ఎంత అని ఇచ్చారు. చూడమ్మా, మొదటి n సహజ సంఖ్యల మొత్తం n × n+1/2. సరాసరి అంటే బై n వేస్తాం, n క్యాన్సిల్ అయిపోయి n+1/2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత అసలుపై 20% వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలానికి వచ్చే బారు వడ్డీ, అంతే అసలుపై 12% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి వచ్చే బారు వడ్డీల మధ్య భేదము 3000 అయితే అసలు ఎంత అని చెప్పన్నాడు. ఇక్కడ మనకు అసలు తెలియదు. మొదటి సిచ్యువేషన్లో టైం వచ్చేసి 4 years, అలాగే ఇంట్రెస్ట్ వచ్చేసి 20%. I=PTR/100 కాబట్టి సో ఈ బారు వడ్డీకి, అలాగే సెకండ్ సిచ్యువేషన్లో పి తెలియదు ఓకేనా. ఇక్కడ టైం వచ్చేసి 5 years అన్నారు కాబట్టి 5 × 12/100. ఈ రెండిటి యొక్క వ్యత్యాసము 3000 అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ 4 × 20 80p అవుతుంది, -5 × 12 60p అవుతుంది, /100 = 300 అమ్మా. సో 80p - 60p అంటే 20p = 300 × 100 అవుతుంది. సో 21s 25s, సో p = 1500 వస్తుంది. 305s అంటే సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి సగం దూరాన్ని 8 km/గంట వేగంతోను మరియు మిగిలిన సగం దూరాన్ని 12 km/గంట వేగంతో ప్రయాణం చేసినట్లయితే సరాసరి వేగము ఎంత అని చెప్పిచ్చారు. ఇక్కడ సరాసరి వేగం కనుక్కోవడానికి ఫార్ములా 2xy/x+y అవుతుంది. 2xy/x+y అవుతుంది. సో ఇక్కడ 2 × x అంటే చూడండి మొదటి 8 రాసుకోండి, నెక్స్ట్ y అంటే 12 రాసుకోండి, /8 + 12 అమ్మా. సో 2 × 8 × 12/20. సో 4 3s 4 5s ఓకే. అలాగే 2 8s 16, 16 3s 48, 48/5 వస్తుంది. సో 5 9s 45, సో 93/5 km/h వస్తుంది. 93/5 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4x + 21 5x - 3 అనేవి రెండు సమాంతర రేఖలపై గీచిన తిర్యగ్రేఖకి ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాలు అయితే x విలువ అన్నాడు. తిర్యగ్రేఖకి ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాల మొత్తము 180 degreesలమ్మా. సో వీటి మొత్తం చేద్దాం. 4x + 21 + 5x - 3, 4x 5x 9x, 9x + 21 - 3 18 = 180. సో 9x = 180 - 18, సో 9x = 162. సో x చూడమ్మా ఎంత వస్తుందంటే 9/18 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, త్రిభుజ బాహ్య కోణాల నిష్పత్తి 5:4:3 అని ఇచ్చి అంతర కోణాల నిష్పత్తి కనుక్కోమన్నారు. బాహ్య కోణాల నిష్పత్తి 5:4:3 కాబట్టి సో 5 అన్నప్పుడు 5 మొత్తం ఎన్నో చూడమ్మా 12, 5 + 4 + 3 12 ఇంటూ త్రిభుజంలో బాహ్య కోణాలు మొత్తం 360 కాబట్టి ఇక్కడ 360 వేస్తాము. అలాగే రెండోది 4 కాబట్టి 4/12 × 360, అలాగే మూడోది 3/12 × 360. సో 12 30s కాబట్టి 35s వచ్చేసి 150 అవుతుంది. ఇక్కడ కూడా 12 30s కాబట్టి 34s 120, ఇక్కడ కూడా 12 30s కాబట్టి 3 30s 90 అవుతుంది. సో ఇప్పుడు
దీని యొక్క అంతర్కోణం రావాలంటే 180 మైనస్ 150 చేస్తాం, 30 డిగ్రీస్ వస్తుంది. 180 మైనస్ 120 అంటే 60 డిగ్రీస్ వస్తుంది. 180 మైనస్ 90 అంటే 90 డిగ్రీస్ వస్తుంది. సో 31s, 32s, 33s. సో 1:2:3 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బహుముఖుల కోసం F+V=E+2ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆయిలర్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 42 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖితమైన వృత్త వైశాల్యము అన్నాడు. ఇక్కడ ఒక చతురస్రం ఉందమ్మా, ఆ చతురస్రంలో అంతర్లిఖితమైనటువంటి వృత్త వైశాల్యం కనుక్కోమన్నారు. చూడండి, ఇది 42 సెంటీమీటర్లు భుజంగా కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ వ్యాసం 42 సెంటీమీటర్లు అంటే వ్యాసార్థం వచ్చేసి అందులో సగం 21 సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి వృత్త వైశాల్య అనే ఫార్ములా πr² కాబట్టి π అంటే 22/7 ఇంటూ r అంటే 21 కాబట్టి 21 × 21. వృత్త వైశాల్య అనే ఫార్ములా πr². సో 7 1s 7 3s అమ్మ. సో 22 × 3 × 21 అంటే 1386 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ ఘనాకారపు మైనపు దిమ్మె కొలతలు 15 మీటర్లు, 12 మీటర్లు, 6 మీటర్లు. దానిని గరిష్ట పరిమాణం కలిగిన ఎన్ని సమగణాలుగా కత్తిరించవచ్చు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ గరిష్ట అన్నారు కాబట్టి గసాబా కనుక్కోవాలి, అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 15, 12, 6కి హెచ్సిఎఫ్ కానీ చేసినట్లయితే చూడమ్మా, 15ని ఇక్కడ మామూలుగా ఫస్ట్ 12, 6 కనుక్కుందాం. 6 2s 12 కాబట్టి ఈ రెండింటికి 6 అవుతుంది. సో 6కి 15కి చేస్తే 6 2s 12, 3 3 2 6 కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 3 అవుతుంది. కాబట్టి ఈ హెచ్సిఎఫ్నే ఏగా తీసుకోండి. ఓకే, ఏ అనేది ఇక్కడ 3 వచ్చింది. ఇప్పుడు మనం సమగణాల సంఖ్య కనుక్కోవాలి. సమగణాల సంఖ్యకు ఫార్ములా ఏంటంటే దీర్ఘగణం ఘనపరిమాణము బై ఒక్కొక్క గణం ఘనపరిమాణము, ఒక్కొక్క గణం ఘనపరిమాణం అవుతుంది. దీర్ఘగణం ఘనపరిమాణం అంటే 15 × 12 × 6 బై ఒక్కొక్క గణం ఘనపరిమాణం అంటే a³ అమ్మ. కాబట్టి 3 × 3 × 3 3 2s 3 4s 3 5s. సో 5 4s 20, 22s వచ్చేసి 40 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్త పరిధి దాని వ్యాసము కంటే 30 సెంటీమీటర్లు ఎక్కువైన వృత్త వ్యాసార్థం అన్నారు. వృత్త పరిధి అంటే 2πr అమ్మ. వృత్త పరిధి అంటే 2πr, దాని వ్యాసము 2r అవుతుంది. దానికంటే 30 ఎక్కువ అని చెప్పి ఇచ్చారు. సో ఈ 2rని తీసుకురండి. 2πr - 2r = 30. సో ఇక్కడ 2r కామన్ చేస్తే π - 1 = 30. సో 2r × 22/7 - 1 = 30. 2r × 7 అనేది కసాగమ్మ. 22 - 7 = 30. సో 2r = 30 × 7/22 - 7 అంటే 15. సో 15 1s 15 2s 2 క్యాన్సిల్ అయిపోతే r అనేది 7 వస్తుంది. ఇక్కడ అడిగింది కూడా వృత్త వ్యాసార్థమే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక క్రమ బహుభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం r అయితే దాని భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అన్నారు. సో దాని ఫార్ములా ఏంటంటే 360/n అవుతుంది. సో 360 ఇక్కడ పరిమాణం అనేది 6 కాబట్టి /6 వేస్తాం. కాబట్టి 660 సమ్మ. సో 60 డిగ్రీస్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లంబకోణ త్రిభుజానికి లాక్షణికమైన ఉపపత్తిని మొట్టమొదటిగా ఇచ్చినటువంటి భారతీయ శాస్త్రవేత్త అని చెప్పి అడిగారు. భాస్కరుడు, రెండవ భాస్కరుడు ఇచ్చారు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్రహ్మగుప్తుడు పుట్టిన బెల్లమం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లే ఏర్పడ్డాయి అని పేర్కొన్నది ఎవరు అంటే చూడమ్మా, బెర్ట్రాండ్ రస్సెల్ మరియు వైట్ హెడ్ అమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 2 5 3ని అక్షరాల్లో రాయండి అను పరీక్షాంశం ద్వారా
పరీక్షించదలిచిన విద్యా ప్రమాణము అని చెప్పి అడిగారు. ఇలా అడిగినప్పుడు దాన్ని వ్యక్తపరచడం అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నిర్మాణాత్మక బోధనా నమూనా 5Eలో 4వ ఈ దేనిని సూచిస్తుంది అని చెప్పి ఇచ్చారు. 4వ ఈ అనేది ఎలాబరేట్ను సూచిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లవాని అవసరాలు ఆసక్తులు దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళికను నిర్వహించు విధానము ఏమిటని ఇచ్చారు. మనోవైజ్ఞానిక విధానం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గణిత పేటికలో ఓబీబీ కిట్ మొత్తం డామినోల సంఖ్య అని అడిగారు. ఓబీబీ కిట్ మొత్తంలో 55 డామినోలు ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సమగ్ర సంగ్రహణాత్మక మూల్యాంకనం సిసిఈని దురుద్దేశపరిచినటువంటి ఒక ముఖ్య విషయం ఏంటి అంటే సహపాఠ్యాంశ రంగము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హెర్బార్ట్ నమూనాలోని 5వ సోపానము అని అడిగారు. 5వ సోపానం అన్వయము. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.